శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకొండల విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ గ్రహ సంచారం ఏంటో, ధనుసు రాశి వారికి ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారంలో ఉన్నాయో ముందుగా పరిశీలిద్దాం. ఈ ధనుసు రాశి వారికి ఈ మార్చి నెలలో ఈ జన్మ రాశి లాగాయితూ 3వ రాశి యొగు కుంభరాశిలో కుజుడు, శని భగవానుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా సంయోగ సంచారములు ఉంటాయి. ఈ రాశికి చతుర్థ రాశియగు మీనరాశిలో రవి, రాహువులు మరియు బుధగ్రహాలు సంచారంలో ఉంటాయి. అలాగే ఈ రాశికి పంచమ రాశియగు మేషరాశిలో గురువు, ఈ రాశికి రాజ్యస్థానముగు కన్యా రాశిలో కేతువు సంచారంలో ఉంటారు. మరి ఈ విధమైన గ్రహస్థితి ఈ ధనుసు రాశి వారికి నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ నెల చాలా వరకు గ్రహాలు అనుకూల గ్రహ సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ మాసం చాలా అభివృద్ధి పదం ఉంటుంది. అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే రుణ అనగా బ్యాంకులో ఏదైనా లోన్ అప్లై చేస్తే ఆ లోన్స్ కూడా పొందే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధనలాభము, సకాలంలో పనులు పూర్తగుట, మనశ్శాంతితో ఉండుట, ఆరోగ్యం కుదుటపడుతా అనగా ఇదివరకు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉంటే వారు ఆ సమస్యలన్నీ తగ్గి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా అందరికీ, అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి కూడా ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే చక్కగా విద్యలో రాణిస్తారు. ధైర్యంగా విద్యలో ముందు నడుస్తారు. పరీక్షల్లో చాలా జోవియల్గా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. మంచి అనుకున్న కొలువుల్లో మంచి ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ సూచన ఉంది. మంచి సంబంధాలు సెట్ అవుతాయి. వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారి ఇళ్లలో చక్కటి శుభకార్యాలు జరుగుతాయి. విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల్లో, స్నేహితులలో వీరిదే పైచేగా ఉంటుందని చెప్పవచ్చు. చలాకీగా, ఉత్సాహంగా గడుపుతారు. చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పని వాళ్లకు మంచి విజయావకాశాలు లభిస్తాయి. చక్కగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యి మీరు చేసిన పనుల వలన ఇతరుల యొక్క మన్ననలు, గుర్తింపు పొంది చక్కగా సన్మాన గ్రహీతగా ఉంటారని చెప్పవచ్చు. ఇంకా వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది ఈ చతుర్థ దశమ స్థానాల్లో రాహుకేతుల సంచారం వల్ల, రవి కూడా రాహుతో ఉన్న కారణంగా ఈ మాసం చివరిలో కొద్దిగా ఎందుకో తెలియని ఆందోళన, భయాందోళనకు గురవుతూ ఉంటారు. కావున మీరు చివరి వారంలో సంయమనం వహించండి. చక్కగా ప్రణాళికతో, చక్కటి ప్లానింగ్తో ముందుకు నడవండి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోండి. అలక్ష్యం చేయవద్దు. క్రమశిక్షణ పాటించండి. ఈ విధంగా క్రమశిక్షణతో మెలిగితే ఇంకా వచ్చిన అవకాశాలని బాగా ఉపయోగించుకుంటారు. అలాగే వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఈ రాహుకేతువులకి మరియు రవికి అనగా సూర్య, రవి, రాహువులకు, కేతువులకు కూడా పరిహార నియమం పాటించాలి. అనగా ఈ గ్రహాలకు జపాలు లేదా వార నియమములు పెట్టుకోవాలి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం నియమములు పెట్టుకుని ఆ వారాల్లో ఉపవాసం ఉండుట, ఆ వారాల్లో ఉన్న ప్రతి దేవతలకు పూజించుట. అనగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శుక్రవారం అమ్మవారిని, శనివారం శని భగవానుడిని ఆరాధించుట మంచిది. ఈ విధంగా చేస్తే ఆ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క ఇచ్చే ఫలితాల నుంచి తప్పుకొని మంచి శుభగ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలను ఆస్వాదించవచ్చు. ఇంకా మిగతా విషయాలు చూస్తే వ్యాపార రంగాల వారందరికీ కూడా వ్యాపారాలు బాగా సాగుతాయి. మంచి ఆర్థికంగా బలపడతారు. విజయావకాశాలతో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారం, కిరాణా, పౌల్ట్రీ, ఫార్మా ఈ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది. ఇంకా సినీ ప్రముఖులకు, సినీ కళాకారులకు, సినీ ప్రస్థానంలో ఉన్న వారందరికీ కూడా మంచి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మాసంలో రిలీజ్ అయ్యే మూవీస్ కూడా హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా రాజకీయ రంగాన్ని పరిశీలిస్తే కనుక ఎవరైతే ఈ రాశిలో ఉంటారో ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. మంచి పదవీ లాభం ఉంటుంది, జనాదరణ మెండుగా లభిస్తుంది. ఉన్నత పదవులకు వీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. పదవీ లాభం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ వ్యవసాయదారులకు చాలా చక్కని అవకాశాలు మరియు పంట ప్రణాళిక విషయంలో చక్కటి ప్రణాళికతో పాటు అన్ని రకాలుగా కూడా వారికి బాగుంటుంది. రైతు సోదరులకు చాలా మంచి మాసంగా దీన్ని చెప్పవచ్చు. ఇంకా ఈ పరిహారం మరొకసారి చెప్తూ ఉన్నాను. మంగళవారం, గురువారం, శనివారం నియమములు పాటించండి. ఈ మాస చివరిలో పనులు పోస్ట్ పోన్ చేయండి, లేదా ముందు 3 నెలల్లో పనులు పూర్తి చేయండి. చివరి వారం ఫ్రీగా ఉండడం మంచిది. చివరి వారంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చేస్తే ఇంకా అన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నట్టుగా ఉంటాయి. విజయ అవకాశాలను వినియోగించుకోండి. పరిహారాలు బాగా పాటించండి. క్రమశిక్షణతో మెలగండి. ఈ విధంగా చేస్తే అంతా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు. ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.